నా బంగారు ముద్దుగుమ్మ కోసం బంగారు చెవిపోగులు, బంగారు నెక్లెస్, బంగారపు చేతిగాజులు ఎలా ఉన్నాయి? నువ్వు నా కోసం తీసుకొచ్చే 10 రూపాయల వస్తువైనా నాకు పసిడితోనే సమానం. తీసుకో. నచ్చాయా? చాలా బాగా నచ్చాయి గాని ఇంతకీ ఇంత సడన్ గా ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చారో, ఎందుకు ఇంత ప్రేమ వర్షం కురిపిస్తున్నారో తెలియజేస్తారా శ్రీవారు? నేనేదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు నువ్వెదురొచ్చిన ప్రతిసారి నా లైఫ్లో అద్భుతం జరుగుతుంటుంది. ఈరోజు నా మీటింగ్ పెద్ద సక్సెస్ అయింది. పొజిషన్ మారటంతో పాటు శాలరీ కూడా హైక్ అయింది. లవ్ యూ అవని. ఇందులో నేను చేసిందేముంది బావా? నీ కష్టమే నీ విజయ రహస్యం. నా విజయ రహస్యం నా భార్య. వినా స్త్రీయా జననం నాస్తి, వినా స్త్రీయా గమనం నాస్తి, వినా స్త్రీయా జీవన్ నాస్తి, వినా స్త్రీయా సృష్టిలేవ నాస్తి అని నీలాంటి ఆడవాళ్లను చూసి రచయితలు రాసుంటారు. అని బావా మరీ పొగిడేస్తున్నావు. సృష్టికి మూలం మీరు. మిమ్మల్ని పొగిడే అంత గొప్పవాళ్ళమా మేము? మన మీద అభిమానం చూపించే జనమందరూ మనల్ని సీతారాములతో పోల్చారు. ఈ సీతారాముణ్ణి ఎప్పుడూ గర్వంగా తలెత్తుకునేలా చేస్తుంది కానీ అవమానంతో తల దించుకునేలా చేయదు బావా. నన్ను పరాయాడటానికి తాకట్టు పెట్టేశావు. అది తలెత్తుకోవడం ఎలా అవుతుందవని? మన ప్రేమకి ఇలాంటి గుర్తులు చాలా ఉన్నాయవని. ఇకపై ఇలాంటి జ్ఞాపకాలతో నన్ను బతికేయమంటావా? అంత శక్తి నాకు లేదు. కలలో కూడా భరించలేను. కళ్ళు తెరిస్తే చెదిరిపోయే కలలు కన్నా కనువిప్పుని కలిగించే వాస్తవమే మిన్నా. మనం ఎవరికి అన్యాయం చేశామని మనకిన్ని కష్టాలు? నిత్యం పూజలు చేసే పూజారికి కష్టాలున్నాయి. అంత మాత్రాన పూజలు చేయడం అన్యాయమా? పాఠాలు బోధించే గురువుకి కష్టాలున్నాయి. అందుకని పిల్లల భవిష్యత్తుకి పునాది వేయడం అన్యాయమా? కష్టాలు లేని మనుషులని, కన్నీళ్లు లేని ఇల్లులని ఎవరైనా చూడగలరా బావా? నిన్ను వదులుకోవడం నాకు బాధగానే ఉందని చెప్పాను కదా బావా. కానీ పరిస్థితులకి తలవంచక తప్పడం లేదు. నువ్వెన్నైనా చెప్పు. నేనైతే వెంటనే సిరిపురం వెళ్ళి అలేఖ్యను కలిసి మాట్లాడతాను. ఈ జీవితం, ఈ జన్మ నా అవనికి అంకితమని చెప్పొస్తాను. నేనింతకంటే ఎక్కువే చెప్పాను బావా. రుద్రానికి బాగా బుద్ధి చెప్పొస్తాను. రుద్రాని బుద్ధి మంచిదయ్యుంటే కూతురి జీవితం ఎప్పుడూ చక్కదిద్దేది. నేను వెళ్తాను. మన అగ్నిసాక్షిగా 7 అడుగులు వేసినప్పుడు నువ్వు నా చేతిని ఇలాగే పట్టుకున్నావు. నా చేయిని 100 ఏళ్ళు వదలనని మాటిచ్చావు. ఇప్పుడు ఎలా వదిలిపెట్టమని అంటున్నావు? ఎందుకు మాట తప్పుతున్నావు?
కుటుంబం కోసం మాటని తప్పడం లేదు బావా. అత్త ప్రాణం కోసం నా ప్రాణానికి ప్రాణమైనా నిన్ను వదులుకోక మరో దారి కనిపించటం లేదు. కానీ నీ పరిచయం, నీ ప్రేమ నిన్ను చచ్చిపోయినా మర్చిపోలేను. చితిలో నేను కాలిపోతాను గాని అవి కాలిపోవు. అవి నిత్యం బ్రతికే ఉంటాయి. మనం దూరం అయితే హిందూ వివాహ ధర్మంలో భార్యాభర్తల బంధం అన్న మాటకి విలువే ఉండదా? మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం కాకూడదు. నా అత్తయ్యకు ఎలాంటి ప్రాణగండము ఎదురు కాకూడదు. ఈ ఇల్లు అంధకారం అయిపోకూడదు. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? మంచితనంలోనూ గొప్పతనంలోనూ త్యాగంలోనూ సేవలోనూ నాకంటే పై స్థాయిలో కనబడుతున్నావమ్మా. లోకంలో ఎవరైనా తమ కోసం తాము మొక్కుకుంటారమ్మా. ఇతరుల కోసం ప్రార్థించే వాళ్ళని నా భార్య రూపంలోనూ నా చిన్న కోడల రూపంలోనూ చూస్తున్నాను. కూరల దగ్గర కాఫీల దగ్గర గొడవలొచ్చి వేరు కాపురం పెట్టే కోడళ్ళున్న ఈ రోజుల్లో నా మేన కోడలెంత గొప్పదో నేను కళ్ళారా చూస్తున్నాను. కాని చేతులారా వదులుకుంటున్నాను. మనసుకి చాలా బాధగా ఉందమ్మా. విగ్రహం బయటికి పోయిన విషయంలో మొదట నీ మీద కోపం ఉన్నా నీ తప్పు లేకుండా జరిగిపోయినందున ఆ కోపం తగ్గిపోయిందమ్మా. కానీ ఈరోజు అదే విగ్రహం కోసం నువ్వు భర్తను త్యాగం చేయడానికి సిద్ధపడితే మేమేమో ప్రేక్షక పాత్ర వహిస్తున్నామమ్మా. చాలా బాధగా ఉందమ్మా. పొగడండి పొగడండి. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా, ఎంత పొగుడతారో పొగడండి. మన పల్లెటూరు వాళ్ళందరూ మిమ్మల్ని దేవతలా కొలుస్తారు అత్తయ్య. అలాంటి దేవత 10 మందితో మాటలు అనిపించుకోకూడదు. మీ గౌరవం చిటికడంతా కూడా దిగజారిపోకూడదు. మీ స్థానం వారి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోవాలి. అందుకు భర్తనే కాదు, ప్రాణత్యాగానికి కూడా సిద్ధమే. అత్తయ్య వాళ్ళకి మనం కూడా కొంచెం కోరస్ పాడితే మనకి మార్కులు పడతాయి. నువ్వు కొవ్వొత్తులాంటి దానివమ్మా. అందరికీ వెలుగిస్తావు. నువ్వు మాత్రం కనుమరుగైపోవడానికి సిద్ధపడతావు. చాలా సూక్ష్మంగా చెప్పిన అవని గురించి చాలా గొప్పగా చెప్పారత్తయ్య. అవని అలాంటిదంటే ట్రైన్ కి ముందుండే ఇంజన్ లాంటిది అత్తయ్య గారు. ఎంత భారమైనా సరే మిగిలిన బోగీలన్నిటినీ ఎలా లాక్కుని పోతుందో అవని కూడా అంతే. తన మీద ఎంత భారం పడినా కుటుంబం అనే కంపార్ట్మెంట్స్ అని సునాయసంగా లాక్కుంటూ పోతుంది. అవని గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అవుతుంది. అవని గ్రేట్ అంతే. అవునమ్మా, అవని చాలా గ్రేట్. ఓ మాట చెప్పిన అత్తయ్య గారు, అవనిని చూస్తుంటే నాకు జలసీగా ఉంది. ఎందుకమ్మా? ఇంటికి మంచి చేసే ప్రతి సందర్భంలోనూ అవనికి అవకాశం దొరుకుతుంది గాని నాకు దొరకడం లేదు. మీలాంటి జాతకం కాని అవనికి అలా ఎలా కలిసొస్తుంది అని అందరూ అంటున్నారు. జాతకం కలిసిన నేను మాత్రం ఇలాంటి సువర్ణ అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కోరుకొని హారిక, అమ్మవారిని బాగా కోరుకో. నీకు మంచి అవకాశం దొరకకపోదు. అర్థం చేసుకునే కోడళ్ళు దొరికారు. అమ్మవారి దయ వల్ల ఎవరికీ ఎలాంటి సమస్య రాకూడదు. మనకొచ్చిన గండం దాటిపోయి
నా కొడుకు కోడలు విడిపోకూడదని నేను అనుకుంటున్నాను. ఎన్నో రకాలుగా మొక్కుకున్నాను కూడా. ఏం జరుగుతుందో చూద్దాం. మోసం చేస్తున్న నాకు, త్యాగం చేస్తున్న నీకు పెద్ద తేడా లేదవని. ఇద్దరికీ సమానమైన మార్కులే పడుతున్నాయి. వారికి నా త్యాగం కనబడుతుంది, నీ మోసం కనబడడం లేదు. కానీ పైవాడికి రెండూ కనబడుతున్నాయి. నా సంగతి పక్కన పెట్టు. నా విలువ తెలుసుకున్న రోజున నాకు ఈ ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. నీది దొంగ జాతకం అని తెలిసిన నాడు నీకు రీ ఎంట్రీ ఉండదు. నిన్ను బయటికి గెంటేసే విధానం, ఆ దృశ్యం ఒక్క లెవెల్లో ఉంటుంది. చింత చచ్చినా పులుపు చావదని అంటారు. ఆ విధంగా అవనికి కష్టాలొచ్చినా పొగరు మాత్రం తగ్గడం లేదు. నా భర్తని నేను వదులుకుంటాను అని చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ సో మచ్. అసలు నీకెన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అవుతుంది తెలుసా. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా అమ్మా, అయ్యో అయ్యో, ఆగమ్మా, ఆగు, కళ్ళు తిరుగుతున్నాయి. తొందరగా పెళ్లి ముహూర్తం పెట్టించమ్మా. శ్రీకర్తో నా పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచి. ఆగమ్మా, నా కళ్ళు తిరుగుతున్నాయి. ఆగు. ఓకే ఓకే, పెట్టిస్తానమ్మా. పంతులు గారు అందుబాటులోకి రాగానే మంచి ముహూర్తం పెట్టించేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా సంవత్సరాల తర్వాత నువ్వు ఇంత ఆనందంగా ఉండడం చూస్తున్నాను. ఒరేయ్ భద్రం, భద్రం. వస్తున్నానక్క. మావయ్య ఎందుకు పిలుస్తున్నావు? చెప్తానుండు. ఏంటక్క, ఏంటి పిలిచావు? మన అలేఖ్య పెళ్లి కోరుకున్న వాడితో జరగబోతోంది కాబట్టి కనకమేడల రుద్రాణి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అలేఖ్యకి వేదవతి గారి కనిష్ట పుత్రుడు శ్రీకర్కి త్వరలోనే అంగరంగ వైభవంగా వివాహం జరగబోతోందని చాటింపు వేయించు. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మ చెప్పింది వినిపించలేదా? వినిపించింది తల్లి. రేయ్, ఇంకొక విషయం చెప్పక. ఊరిలో ఆగిపోయిన అబ్బాయిల పెళ్లిళ్ళు, అమ్మాయిల పెళ్లిళ్లకు రుద్రాని పచ్చజెండా ఊపింది. అందరూ ముహూర్తాలు పెట్టించుకోవచ్చని దండోరా వేయించు. అలేఖ్య పెళ్లితో పాటుగా వాళ్ల పెళ్లిళ్లు కూడా గుడిలో జరిపించుకోవచ్చని చెప్పు. ఏంట్రా అలా వెర్రి మొహం వేసుకొని చూస్తున్నావు? బిడ్డ పుట్టక ముందే పేరు గురించి ఆలోచించినట్టు, పంట చేతికి రాకముందే కోతల గురించి ఆలోచించినట్టు ఆలోచిస్తున్నావేమో నువ్వు. అర్థమయ్యేటట్టు చెప్పి తగలడు మావయ్య. మీరేమో వరల్డ్ కప్ మీ చేతికి వచ్చినంతలా ఆనందపడిపోతున్నారు. అవని భర్తను వదులుకుంటుందా, ఈ పెళ్లి జరుగుతుందా అని నా అనుమానం. విగ్రహం కోసం అవని భర్తను వదులుకోనట్టు మనం కలలు కంటున్న పెళ్లి కల్లో కూడా జరగనట్టు నా కలొచ్చిందక్క. ఇంకోసారి ఈ మాట అన్నావంటే కొట్టను, చంపేస్తాను. మా పెళ్లికి ముందు నా చేత్తో హత్య కాబడతావు. ఇదిగో, నాలుక మీద నల్లమచ్చలున్నాను కదా, అందుకే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నీ నాలుక కోసైనా నా కూతురు పెళ్లి జరిపిస్తాన్రా. అక్క, కోపడకక్క. పెళ్లి విషయంలో మీరు ఎంత క్లారిటీగా ఉన్నారో, కాన్ఫిడెంట్గా ఉన్నారో తెలుసుకుందామని అలా మాట్లాడాను, అంతే. నువ్వు అలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు.
పౌర్ణమి నాడు వేదవతికి ప్రాణగండ ఉందని అవని చెప్పింది. అత్త ప్రాణాల కోసం అవని మాట తప్పదు, వెనకడుగు వెయ్యదు. హ్, ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి జరిపిస్తుంది. నువ్వు వెళ్ళి దండోరా వేయించు. సరే అక్క, ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనది ఏమనగా శ్రీకర్ నావాడు, శ్రీకర్ నావాడు. అమ్మా, శ్రీకర్ నావాడు. అవని, నువ్వు పూజ గదిలోకి వెళ్ళిపోయి ఎన్నిసార్లు మొక్కులు మొక్కినా, ఇలా తాళివంక దీనంగా ఎన్నిసార్లు చూసుకున్నా ప్రయోజనం లేదవని. అవునవని, ఇవ్వాల్సిన మాట ఇచ్చేసావు. జరగాల్సింది జరిగిపోతుంది. నువ్వు బాధపడినంత మాత్రాన తలరాతలు మారిపోతాయా ఏంటి? నీకింకా ఈ తాళి మీద, వదులుకోబోయే భర్త మీద ఆశ, ప్రేమలు చావడం లేదా అవని? ఈ పాటికి మర్చిపోవడానికి మెంటల్గా ప్రిపేర్ అయిపోవాల్సిన దానివి. ఇంకా ఇంకా ఎందుకు ఆరాటపడుతున్నావు? వద్దవని, వద్దు. పెంచుకుంటున్న కొద్దీ ఆ పెయిన్ ఇంకా ఎక్కువైపోతుంది. నా మంచి మరదలు కదా, నా మాట విని నా తమ్ముణ్ణి మర్చిపో. అవని, ఈ సందర్భంలో నీకు కొన్ని ముఖ్యాంశాలు. అవేంటంటే, రేపే పౌర్ణమి, రేపే పల్లెటూరులో జాతర, రేపే అత్తయ్యకి ఆఖరి రోజు. నోర్ముయ్! ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చెంప పగలు కొడతాను. ఇదిగా రేపు నువ్వు విగ్రహం తీసుకురాకపోతే అమ్మ ప్రాణాలకి ఆఖరి రోజు అంది. అది నిజమే కదా, అందులో తప్పే ఉంది. కన్న తల్లి గురించి తప్పుగా మాట్లాడుతున్నా పెళ్ళం చెంప చెల్లం అనిపించాల్సింది పోయి వెనకేసుకుని రావడానికి నీకు సిగ్గనిపించడం లేదా? నా అన్నయ్యకి సిగ్గు బుద్ధి రెండూ లేవని. ఏంట్రా, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఉన్న వాస్తవం మాట్లాడాను. ఇదిగే, నీ పెళ్ళాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. అది తప్పు కానప్పుడు నా పెళ్ళానికి నేను సపోర్ట్ చేయడం తప్పెలా అవుతుందిరా? సిగ్గు బుద్ధి లేవని ఇష్టం వచ్చినట్టు వాక్కో. శ్రీకర్కి చిన్న పెద్ద అన్న తేడా, అన్నయ్య వదిన అన్న గౌరవం ఎప్పుడో పోయాయి కృష్ణ. అవును బుజ్జి, వీడు అసలు మా వంశంలో పుట్టాల్సిన వాడు కాదు. బాగా బరి తెగించాడు. రేపు విగ్రహం తీసుకురావాలని మాట్లాడడం తప్ప శ్రీకర్? అవనిని అందరూ ఇబ్బంది పెట్టబట్టే పెళ్లి విషయంలో కమిట్ అయింది. అమ్మకు ప్రాణగండ ఉందని తాళపత్రాల్లో రాశారు కాబట్టి అవని నన్ను దూరం చేసుకునేంత త్యాగానికి సిద్ధమైంది. నాకైతే ఏమనిపిస్తుందో తెలుసా? తాళపత్రాల్లో రాసినట్టు జరగదు అనిపిస్తుంది. ప్రాణగండం విషయం సిద్ధాంతి చెప్పాడు అని నువ్వే మా అందరితో చెప్పావు. ఆ విషయం మర్చిపోయావా శ్రీకర్? మర్చిపోయినట్టున్నాడు బుజ్జి, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఈ రోజు వరకు అమ్మకి ఏమీ జరగలేదు. రేపు కూడా ఏం జరగదని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏంట్రా, ఏదో కాలజ్ఞానం తెలిసిన బాబాలాగా మాట్లాడుతున్నావు? అవని, నువ్వైనా నా మాటలు నమ్ము. పౌర్ణమి నాడు అమ్మకి ప్రాణగండం తప్పింది అంటే తర్వాత నువ్వు నన్ను వదులుకోవాల్సిన అవసరమే లేదు. విగ్రహం వచ్చిందంటే ప్రాణగండం తప్పుతుంది, రాకపోతే ఎలా తప్పుతుంది? విగ్రహం రాకపోయినా తప్పుతుంది. బుజ్జే, ఇలా ఫ్రస్ట్రేషన్లో వచ్చిన ఎమోషన్స్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వెళ్దాం పదా, వీడి ప్రవచనాలు ఎవడుంటాడు పదా. తాళపత్రాలను ఎలా తప్పుపట్టగలుగుతున్నావు బావా? నా మనసుకేమనిపించిందో నేనదే చెప్పాను.